నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. కూటమిలో ఒక రకమైనటువంటి చర్చ ఇప్పుడు బాగా జరుగుతుంది. అదేంటంటే త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు. దాదాపుగా కూటమి అధికారంలోకి రాగానే 6 నెలల తర్వాతే ఈ అంశం ప్రధానంగా వినిపించింది, చర్చ జరిగింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే కొంతమంది మంత్రుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, అనేక రకాల వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారు, ఇన్వాల్వ్ అయి ఉన్నారు అవినీతి అక్రమాలకు సంబంధించి అనేది. ఇటువంటి సందర్భంలో అందరూ భావించారు కనీసం 1 year తర్వాత అయినా మార్పులు చేర్పులు ఉంటాయని. కానీ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది, కూటమిలో ఒక చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఈసారి మాత్రం మరికొద్ది రోజుల్లోనే మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. దాదాపుగా ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో 6 లేదా 7 అవుట్ అవుతారు. సీనియర్లను అలాగే సమర్థవంతంగా పని చేయగలిగినటువంటి కొత్త వారిని కూడా ఇప్పుడు కొత్తగా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ దాదాపుగా 2024లో ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. దాదాపుగా 175 స్థానాల్లో 164 స్థానాల్లో ఘన విజయం సాధించినటువంటి కూటమి తెలుగుదేశం పార్టీ దాంట్లో 135 స్థానాల వరకు ఘన విజయం సాధించింది. పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో జనసేన విజయం సాధించింది. ఇక భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలిచింది. అది ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఒక సీటు కూడా వచ్చేది కాదు, అది వేరే విషయం. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి అంశం, మంత్రుల్లో కొంతమంది మాట వినట్లేదు. అధినేత అంటే ముఖ్యమంత్రి మాట వినట్లేదు, ఏ ఆదేశం ఇచ్చినా పట్టించుకోవట్లేదు, పెడచెవిన పెడుతున్నారు. కాబట్టి అలాంటి వారిని ఏరివేయాలి, అవసరం లేదు. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఎందుకనంటే రాబోయేది ఎన్నికల సమయం. ఇప్పుడు స్థానిక సమరం అనేది మొదలు కాబోతుంది. ఆల్రెడీ ఊళ్ళల్లో మొదలైపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ ఇటువంటి ఏ స్థాయిలో జరిగితే మనకు తెలుసు. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ కంటే రెట్టింపుగా అంతకు మించి అన్నట్లుగా ఉంటుంది. మరి అవి జరగబోతున్నాయి త్వరలో. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే కూటమిని మరింత బలోపేతం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల్లో కొంతమందికి ఉద్వాసన పలికేలాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కూటమి నేతలు. దీనిలో చాలా పేర్లు బయటకు వస్తున్నాయి. పూర్తి సమాచారంతో మరొక వీడియోలో ఎవరెవరు బయటికి వెళ్ళబోతున్నారు, ఎవరెవరు కొత్తగా రాబోతున్నారు, ఏ నియోజకవర్గం నుంచి ఎవరు అనేది నేను డీటెయిల్డ్గా చెప్తా. అయితే ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా, ఎందుకనంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు ఆయన పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నారు. పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. అయినా సరే కొంతమంది వ్యవహార శైలిలో మాత్రం మార్పు అనేది రావాలి. దీనికి సంబంధించి తాజాగా జరిగినటువంటి ఒక సమావేశంలో కూడా చాలా అగ్రెసివ్గా సీరియస్గా మాట్లాడారు. అంటే ఇంటర్నల్ మీటింగ్లో తమ శాఖలకు సంబంధించి పూర్తి సమాచారం వారి దగ్గర ఉండట్లేదు. కనీసం ఒక నియంత్రణ అంటే కంట్రోల్ అనేది కూడా ఉండట్లేదు. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, కింది స్థాయి సిబ్బందిపై అజమాయిషీ కానీ దానికి సంబంధించి సూపర్విజన్ అనేది లేకపోవటం వల్ల ఆయా డిపార్ట్మెంట్స్లో అవినీతి బాగా పెరిగిపోతుంది. దీనికి సంబంధించి జవాబుదారీతనం అనేది కనిపించట్లేదు. ఎలా అయినా సరే వారు మారట్లేదు కాబట్టి మనమే మారాలి. మనం మారాలి అంటే వారిని తప్పించాలి. ఏకైక మార్గం అదొకటే. దీనికి సంబంధించి దాదాపుగా గతంలోనే నేను కొన్ని వీడియోల్లో చెప్పడం జరిగింది పేర్లు. వాటితో పాటు మరికొంతమంది యాడ్ ఆన్ అవుతున్నారు. నేను త్వరలోనే దానికి సంబంధించి వీడియో పూర్తి ఆధారాలతో మీ ముందుకు తీసుకొస్తా. ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి 6 లేదా 7, అలాగే జనసేనలో ఉన్నటువంటి ఒకరు, భారతీయ జనతా పార్టీ నుంచి ఒకరికి ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో కూడా రీషఫ్లింగ్ అనేది జరగబోతుంది. దీనికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. అలాగే దీనికి సంబంధించి కూటమి ఆంధ్రప్రదేశ్ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి వారికి కేంద్రంలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఒక రకంగా
ఆంధ్రప్రదేశ్ అనేది ఎన్డీఏకు చాలా బలమైనటువంటి రాష్ట్రం. మరి ఇలాంటి సందర్భంలో వారి సేవలను మనం వినియోగించుకోవాలి. మరి ముఖ్యంగా కూటమిలో జనసేన పార్టీ అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్డీఏకి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి చాలా సపోర్టివ్గా ఉంటున్నారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. జాతీయ స్థాయిలో కూడా జనసేన ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఆల్రెడీ ప్రారంభమైంది. దానికి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో జాయినింగ్స్ అనేది జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఆయన పదే పదే చెప్తున్నారు, మనం కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు పరిమితం కాదు, జాతీయ స్థాయిలో మనమేంటో మనం నిరూపించుకోవాలి, దానికి సంబంధించి మన పార్టీని బలోపేతం చేయాలి, విస్తరించాలి. ఇది కాన్సెప్ట్గా పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఖచ్చితంగా కూటమిలో చేంజెస్ అనేది జరగాలి. ఎందుకనంటే 2029 ఎన్నికల నాటికి ఇప్పుడు ఎవరినైతే కొత్తగా తీసుకుంటున్నటువంటి ఉన్నారో మంత్రులుగా, ఆ టీం అనేది చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేయాలి. ఆ యొక్క సంక్షేమ పథకాల విషయం కానీ, చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ నిత్యం ప్రజలతో మమేకం కావాలి. ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఆలోచన. కానీ అది జరగట్లా. కొంతమంది మాత్రమే దాన్ని పూర్తి స్థాయిలో వారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే వారి శాఖలపై పట్టు సాధించినటువంటి పరిస్థితి. మిగిలిన వారు తూతూ మంత్రంగానే వ్యవహారం ఉంది. సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. పదే 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 ఆయన చెబుతూనే ఉన్నారు. కానీ మంత్రులుగా వారి వ్యవహార శైలి, ప్రవర్తన తీరు అనేది మార్చుకోవట్లేదు. దీనికి సంబంధించి ఇంకా అయిపోయింది, 2 ఏళ్ళు అయింది కాబట్టి ఎవరు కూడా నెగిటివ్ అనేది రాదు. ఇక్కడ సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆలోచించింది ఒకటే. అదేంటంటే మనం 1 year లోపు ఈ నిర్ణయం తీసుకుంటే కూటమిపై కాస్త బ్యాడ్ అనేది సైన్ అనేది పడుతుంది. దానికి సంబంధించి పార్టీలో కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి అని భావించారు. కానీ ఇప్పుడు ఆయన ఎవరు ఏం చేయలేరు. దాదాపుగా 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది. 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది, బాధ్యతలు చేపట్టింది, రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట, హామీ, వాగ్దానాలు అన్నింటిని కూడా నెరవేర్చేటువంటి క్రమంలో ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఇలాంటి క్రమంలో ఇక్కడ మిగిలినటువంటి మంత్రుల పనితీరు కూడా ముఖ్యం. ఆయన సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. IVRS ద్వారా ఆయన అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఆ మంత్రి ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి, రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి నేతలను పట్టించుకుంటున్నారా, కలుపుకొని ముందుకు వెళ్తున్నారా, ఇవన్నీ కూడా ఆయన పరిశీలించుకుంటున్నారు, విశ్లేషించుకుంటున్నారు. ప్రతి ఒక్కరి రిపోర్ట్ ఆయన దగ్గర ఉంది, చంద్రబాబు నాయుడు దగ్గర. సో ఇటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. అది ఏ స్థాయిలో ఉంటుందనేది ఎవరు కూడా ఊహించలేరు. కొత్త వారికి అవకాశం కల్పించడం, అందులో సీనియర్లు కూడా కొంతమంది బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కూటమిలో పదవుల పంపిణీ విషయంలో కాస్త అసంతృప్తి, వ్యతిరేకత అనేది కనిపిస్తుంది, వినిపిస్తుంది. మరి ఇట్లాంటి తరుణంలో మరి ఎవరికి అవకాశం ఇవ్వాలి అని ఆల్రెడీ ఇప్పటికే జాబితా కూడా లిస్ట్ రెడీ చేసినట్లు కూడా సమాచారం. ఎందుకంటే ఆయన ఎవరైతే బుజ్జగింపుల పర్వం అనేది ఉంటుందో అందులో ఆయన చాలా మంచి అందరినీ కూడా సంతృప్తిపరిచేటువంటి విషయంలో ముందుంటారు చంద్రబాబు నాయుడు. సో ఇలాంటి క్రమంలో మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి కూటమి మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఎవరికి అవకాశం ఇస్తారు, కలవరంలో ఉన్నారంట కొంతమంది నేతలు. కొంతమంది ఏమో మనకు వరంగా భావిస్తున్నారు, మరికొంతమందికి కలవరం. ఏం జరుగుతుందనేది చూడాలి, మరికొద్ది రోజుల్లోనే తేలుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు ఎవరెవరు పనితీరు ఎలా ఉంది ఏంటనేది మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఎవరిని తప్పిస్తే బాగుంటుంది, ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనేది తప్పకుండా మీ అభిప్రాయాల్ని మేము షేర్ చేస్తాం. మీరు కూడా అభిప్రాయాలను ఎవరిని తీసుకుంటే బాగుంటుంది, బలోపేతంగా ఉంటుంది, ఎవరి పనితీరు ఎలా ఉంది, ఇప్పుడు తీసేటువంటి ఉద్వాసన పలికేటువంటి వారిలో ఎవరు ఉండొచ్చు, మీరు కూడా ముందుగానే మీ యొక్క ఆలోచన విధానాన్ని అభిప్రాయంగా పంపించండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరింతగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
థ్యాంక్ యూ.